హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. ఈరోజు జమ అయ్యేటటువంటి పెండింగ్ బకాయిల లిస్టు విడుదల. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు నిరంతరం విద్యా బోధనలో నిమగ్నం అయ్యేటటువంటి ఉపాధ్యాయులు, విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నటువంటి పెన్షనర్లకు సంబంధించినటువంటి చాలా కాలంగా నిలిచిపోయిన వివిధ రకాల పెండింగ్ బిల్లులు ఈ రోజు నుండి వారి వారి బ్యాంకు ఖాతాలలో జమ కాబోతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నుండి నిధుల విడుదల ప్రక్రియ అనేది వేగవంతం కావడంతో ఎప్పుడెప్పుడో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు అంటే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక ప్రయోజనాలు నెరవేరటం అనేది ఒక కీలకమైన మరియు అత్యంత ఆవశ్యకమైన అప్డేట్‌గా మనం భావించవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఉద్యోగి మరియు ఉపాధ్యాయ మిత్రుడికి వారి కష్టానికి తగిన ప్రతిఫలం బకాయిల రూపంలో నేడు వారి చేతికి అందనుంది. అయితే నేడు మీ అకౌంట్‌లో ఏ ఏ బిల్లులకు సంబంధించి నగదు జమ అవుతుందో ఆ బిల్లుల పూర్తి జాబితాను మరియు వాటి వెనుక ఉన్నటువంటి వివరాలను మనము క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది ఉద్యోగులకు విడతలకు సంబంధించి గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రాసెస్ చేయబడి నేరుగా వారి వ్యక్తిగత ఖాతాలకు క్రెడిట్ అవుతున్నాయి. సాధారణంగా మీ ఖాతాలో నగదు జమ అయినప్పుడు మొబైల్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. కానీ కొన్నిసార్లు నెట్వర్క్ సమస్యల వల్ల లేదా బ్యాంక్ సర్వర్ ఇబ్బందుల వల్ల మెసేజ్‌లు రాకపోయినా మీరు ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్‌ను ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా ఏటీఎం ద్వారా స్వయంగా చెక్ చేసుకోవాలి అని అయితే తాజా సమాచారం సూచిస్తోంది. ముఖ్యంగా ఉపాధ్యాయ లోకానికి సంబంధించి చూస్తే గతంలో నియామకమైన ఒక్కొక్క డీఎస్సీ బ్యాచ్ వారీగా సీనియారిటీ మరియు బకాయిల లెక్కల ప్రకారంగా నిర్ణీత మొత్తాలు ఇప్పటికే వారి ఖాతాలలో జమ కావడం ప్రారంభమైంది. ప్రభుత్వము ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఉద్యోగులకు ఒక ప్రత్యేక కానుకగా ఈ యొక్క పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని నిర్ణయించడం నిజంగా ఒక శుభ పరిణామం మరియు హర్షించదగ్గ విషయం అని చెప్పవచ్చు. ఈ ఆర్థిక ప్రక్రియ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 2,653,00,00,000 భారీ నిధులనైతే వివిధ రకాల పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ప్రత్యేకంగా కేటాయించి విడుదల చేయడం గమనార్హం. ఈ భారీ మొత్తంలో సింహభాగం అంటే ఎక్కువ మొత్తం దాదాపుగా రూ. 1,100,00,00,000 కేవలం డీఏ మరియు పెన్షనర్లకు డీఆర్ అరియర్స్ కోసమే కేటాయించడం విశేషం. దీనివల్ల వేలాది మందికి లబ్ధి చేకూరనుంది. అలాగే సమాజ రక్షణలో నిరంతరం శ్రమించే పోలీసు శాఖ మిత్రులకు సంబంధించి వారి సరెండర్ లీవ్స్ ఎస్ఎల్ బకాయిల కోసం సుమారు రూ. 110,00,00,000 ప్రభుత్వం కేటాయించింది. ఇవే కాకుండా మిగిలిన ఇతరత్రా బిల్లులు అంటే మెడికల్ రియంబర్స్‌మెంట్, ప్రయాణ భత్యాలు వంటి వాటి కోసం రూ. 1,243,00,00,000 ప్రభుత్వం వినియోగించనుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టంగా గమనించాలి. ప్రస్తుతానికి కేవలం పోలీస్ శాఖ వారికి మాత్రమే ఈ యొక్క సరెండర్ లీవ్ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతోంది. సర్వే డిపార్ట్‌మెంట్ విద్యాశాఖ మరియు ఇతర ప్రభుత్వ విభాగాలకు సంబంధించినటువంటి సరెండర్ లీవ్ బిల్లులు ఇంకా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ప్రాసెసింగ్ దశలోనే ఉన్నాయి. కాబట్టి అవి పూర్తి కాగానే ప్రతి ఒక్కరికి నిధులు అందుతాయి. ప్రస్తుతం ఉద్యోగ వర్గాల్లో నెలకొన్నటువంటి ప్రధాన సందేహం ఏమిటి అంటే మొత్తం 6 డీఏ అరియర్స్ పడ్డాయా లేదా కేవలం 3 మాత్రమే పడ్డాయా అని దీనిపై ప్రభుత్వం మరియు ట్రెజరీ వర్గాల నుండి కొంత స్పష్టత వచ్చింది. గతంలో 27.24% నుండి 30.39% వరకు పెరిగిన సుమారు 3% డీఏ బకాయిలు అంటే జూలై 2018 నుండి డిసెంబర్ 2020 వరకు ఉన్న దాదాపు 30 నెలల కాలానికి సంబంధించిన బకాయిలు జనవరి 14వ తేదీన చాలామంది అకౌంట్లలో జమ అయ్యాయి. ఇందులో పాత పెన్షన్ విధానం ఓపీఎస్ కింద ఉన్న వారికి ఆ మొత్తాన్ని వారి పీఎఫ్ ఖాతాల్లో జమ చేయగా, పెన్షనర్లకు మరియు సీపీఎస్ ఉద్యోగులకు నగదు రూపంలో నేరుగా అకౌంట్లలో వేయటం జరిగింది. సీపీఎస్ మిత్రులకు సంబంధించి సుమారు 90% వరకు నిధుల మేర వారి చేతికి అందుతుండగా, మిగిలిన 10% మొత్తం కూడా నిబంధనల ప్రకారంగా వారి యొక్క ప్రాన్ అకౌంట్‌లకు జమ చేయబడుతోంది. కొన్ని ట్రెజరీ కార్యాలయాల పరిధిలో లేదా కొన్ని నిర్దిష్ట మండలాల్లో సాంకేతిక సమస్యల కారణంగా కొంతమంది ఉద్యోగులకు ఇంకా నిధులు
చేరలేదనే వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇది కేవలం టెక్నికల్ సమస్య మాత్రమే తప్ప ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఏమీ లేదని అధికారులైతే స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఈ చిన్నపాటి ఇబ్బందులు ఈరోజు లేదా రేపటికల్లా సద్దుమణిగి మీ యొక్క ఖాతాల్లో డబ్బులు పడే అవకాశమే ఉంది. ఒకవేళ రేపు సాయంత్రం లోపు వరకు కూడా మీ ఖాతాలో నగదు జమ కాకపోతే మీరే స్వయంగా మీ పరిధిలోని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీడీఓ లేదా ఎస్టీఓ సబ్ ట్రెజరీ ఆఫీసర్ గారిని కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించడమే ఉత్తమము. ఎందుకంటే అమౌంట్ ఉంది. సో, మనకు రావాల్సిన అమౌంట్ అయితే ఉంది. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది డిలే అవుతుంది తప్ప రాకుండా ఉండడం అయితే ఏముండదు. సో, కాకపోతే మనం అది ఎక్కడ ఆగిపోయింది? ఎక్కడ డిలే అయింది? దాని కారణాలేంటి? ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి? ఇటువంటి మనము కనుక్కొని బ్యాక్ ఎండ్‌లో యొక్క ఇష్యూస్‌ని క్లియర్ చేసుకుంటూ ఉన్నట్లయితే గనక తప్పనిసరిగా మనకు రావాల్సిన అమౌంట్ ప్రతి ఒక్క రూపాయి కూడా మన అకౌంట్‌లో అయితే వచ్చి జమ అవుతుంది. ఇక ఇతర బకాయిల విషయానికే వస్తే దాదాపు 30% నుండి 33% మరియు 33% నుండి 38% వరకు పెరిగిన డీఏ అరియర్స్ మరియు పీఆర్‌సీ బకాయిలు ఇంకా రావాల్సి ఉంది. ఇవి కూడా తదుపరి దశలో విడుదల కానున్నాయన్నమాట. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారంగా 2024 సంవత్సరంలోని కొన్ని వాయిదాలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ బిల్లులు సమర్పించడానికి సీఎఫ్ఎంఎస్ సైట్‌లో ఆప్షన్‌లు అందుబాటులో లేకపోవడం వల్ల అవి కొంతకాలం నిలిచిపోయాయి. జూలై 2022 నుండి అక్టోబర్ 2023 వరకు ఉన్న 11 నెలల బకాయిలను 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. ఆ ప్రక్రియ కూడా త్వరలోనే పట్టాలెక్కనుంది. అదేవిధంగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న జెడ్పీపీఎఫ్ లోన్‌లు, ఏపీజేఎల్ఐ లోన్‌లు, సరెండర్ లీవ్స్, టీఏ బిల్లులు మరియు అత్యవసరమైన మెడికల్ బిల్లులు కూడా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు కొత్తగా ప్రకటించాల్సిన జూలై 2024 మరియు జనవరి 2025 కరువు భత్యాల డీఏ కోసం కూడా ఉద్యోగ సంఘాలు వేచి చూస్తున్నాయి. మరి మొత్తానికి 2 రోజులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆర్థికంగా ఊరటనిచ్చే రోజులుగా మారనున్నాయి. ఎందుకంటే పెండింగ్ మొత్తాలు కూడా క్రెడిట్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక లావాదేవీలను సరిచూసుకోవాలి అనైతే కోరుతున్నాము. సో, ఈ విధంగా రెక్టిఫై చేయించుకున్నట్లయితే తప్పకుండా మనకు రావాల్సిన బకాయిలైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం ఎలాగో విడుదల చేసింది కాబట్టి అవి మన అకౌంట్‌లో జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. సో, పెండింగ్ బిల్లులకు సంబంధించి తాజా అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారానే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందనమాట. సో, ప్రభుత్వం నుంచి గానీ, ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే, ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి అప్డేట్స్ వెంటనే మీకైతే వీడియో రూపంలో అందియడానికి ప్రయత్నం చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.